మీరెప్పుడన్నా డ్రై ఫ్రూట్స్ ఇలా రోస్ట్ చేశారా? ఎప్పటిలాగానే రొటీన్‌గా స్టవ్ మీద ఒక్కొక్క డ్రై ఫ్రూట్ వెరైటీ 5 మినిట్స్, 10 మినిట్స్ వరకి రోస్ట్ చేయడం చాలా టైం వేస్ట్ కదా! అండ్ చాలా గ్యాస్ కూడా వేస్ట్. అది కాకుండా ఇలా నాలాగా ఓవెన్‌లో ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్‌లో ఈ ట్రిక్ చూశాను. చాలా హెల్ప్‌ఫుల్ అనిపించింది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది యాక్చువల్‌గా. సో, అవెన్‌లో ఆర్ ఎయిర్ ఫ్రైయర్‌లో ప్రీహీట్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా నట్స్ అన్నీ నేను పార్చ్‌మెంట్ పేపర్ మీద అండ్ ఆల్మండ్స్ కొంచెం ఎక్కువ సేపు టైం పడుతుందేమో అని చెప్పేసి అది సెపరేట్‌గా ఒక టిన్‌లో వేసి కేక్ టిన్‌లో వేసి పెట్టాననమాట. ఫర్ 5 మినిట్స్ ఐ బేక్డ్ ఇట్ ఎట్ 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ మీద 5 మినిట్స్ బేక్ చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా రోస్ట్ అయ్యాయంటే అన్నీ ఈవెన్‌గా రోస్ట్ అయ్యాయి. ఒకవేళ మనం స్టవ్ మీద రోస్ట్ చేసుంటే ఒకవేళ కొంచెం సేపు అటు ఇటు అయినా మాడిపోతాయి ఆర్ అండర్ కుక్డ్ ఉంటాయి. అండ్ కొన్ని కుక్ అవుతాయి, కొన్ని కుక్ అవ్వవు. అలా కాకుండా ఇలా అవెన్‌లో కానీ, ఎయిర్ ఫ్రైయర్‌లో కానీ జస్ట్ 5 మినిట్స్ 180 డిగ్రీస్ మీద పెడితే చాలా ఈవెన్‌గా మనకు బయట రోస్టెడ్ నట్స్ ఎలా అయితే దొరుకుతాయో అలా కుక్ అయిపోయాయి. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా పూర్తిగా చల్లగా అయిపోయి, మంచిగా అయిపోయి ఇది ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఉంటాయి. అండ్ బాదాం అయితే ఐ వాస్ షాక్డ్. లోపల నుంచి కుక్ అయింది. ప్రాపర్‌గా బ్రౌన్ ఉండిందనమాట. తింటే అసలు నెక్స్ట్ లెవెల్. బయట మనకు స్టోర్‌లో ఎలా అయితే రోస్టెడ్ నట్స్ దొరుకుతాయో అలాగే ఉన్నాయి. నాకిప్పుడు అర్థమైంది బయట స్టోర్స్‌లో ఎలా రోస్ట్ చేస్తారనేసి నట్స్‌ని. ఒక్ ఇది మీకు కూడా హెల్ప్ అయ్యి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బై.